నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బయటకు వచ్చారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బయటకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు వస్తాయో అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెడతారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లడ్డు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కల్తీ లడ్డు గురించి మాట్లాడారు. సో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, 2 సార్లు ఎంపీగా చేసినటువంటి వారు, ఇంతో లోక జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, అంతకు మించి బ్రాహ్మణులు, హిందువులు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి సో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో మీ గురువు గారైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు గారి పరిపాలనలో లడ్డును కల్తీ చేస్తే అసలు నెయ్యే లేదు అందులో, అది సింథటిక్ నెయ్యి, ఒక చుక్క కూడా పాలు సేకరించినటువంటి కెమికల్ ఫ్యాక్టరీలకు వీళ్ళు కమిషన్లకు కకృతి పడి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారు, కేజీకి 25 రూపాయలు కొట్టేశారని చెప్పి మీరు గర్వంగా చెప్పేటువంటి సుప్రీంకోర్టు, దేశంలోనే సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ రిపోర్ట్ ఇస్తే, 295 పేజీల రిపోర్ట్ ఇస్తే, ప్రతిరోజు రిపోర్ట్లతో మాట్లాడేటువంటి మీరు ఈరోజు ఆ రిపోర్ట్ చదవకుండా ఎందుకు వచ్చారు? ఆ రిపోర్ట్లో ఏముంది? ఆ రిపోర్ట్లో అసలు అది నెయ్యే కాదని ఉంది కదా, దాన్ని ఎందుకు దాచిపెట్టారు? ఒక బ్రాహ్మణుడిగా, ఒక హిందువుగా ఆ విషయాన్ని దాచిపెట్టి మీరేమంటా ఉన్నారు? అక్కడ యానిమల్ ఫ్యాట్ లో అని ఉందంట. లో అని ఉంటే లేదని చెప్పి కొత్త భాష్యం పలుకుతారా? సో అంతో ఇంతో ఉన్నటువంటి గౌరవాన్ని కూడా పోగొట్టుకోవద్దండి. మీకు గురుభక్తి ఉంటే మీ గురువు గారి కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే 4 మంచి సలహాలు ఇవ్వండి సార్. 4 మంచి సలహాలు ఇచ్చి, అరే కూటమి ప్రభుత్వం ఈ తప్పులు చేస్తా ఉంది, ఈ లైన్లో వెళ్ళు, అసలు ముందు అసెంబ్లీకి వెళ్ళి నిలదీయి, సో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడు అని చెప్పాల్సింది పోయి హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటూ నెయ్యితో వాళ్ళు లడ్డూలు తయారు చేసి 250 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడితే ఒక పెద్ద మనిషి బ్రాహ్మణుడై ఉండి, హిందువై ఉండి బయటకు వచ్చి దాన్ని వెనకేసుకొని వస్తావా? సో దీన్ని మాత్రం మీ విజ్ఞతకే వదిలేద్దాము. ఆ రిపోర్ట్లో అసలు అది నెయ్యే కాదు, అది సింథటిక్ నెయ్యి, కొన్ని కెమికల్స్, రసాయనాలు, ప్రాణాంతకమైనటువంటి రసాయనాలతో తయారు చేశారని రిపోర్ట్ ఇస్తే, అది రిపోర్ట్ ఇచ్చింది కూడా మీరు ద్వేషించేటువంటి ఈనాడు పేపరో, ఆంధ్రజ్యోతి పేపరో, లేకపోతే మీరు కపట ప్రేమ చూపించేటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పిందో, లేకపోతే మీకు ఇష్టం లేని చంద్రబాబు నాయుడు గారు చెప్పిందో కాదు కదా, సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానము నియమించినటువంటి సిట్టే కదా ఇచ్చింది. దాని మీద అడ్డగోలుగా నోటికొచ్చినట్లు స్టేట్మెంట్లు ఇచ్చిపోతారా? లో అని ఉందంట. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం తాను ఎప్పుడు చూడలేదంట. అవును సార్, ఆయన ఈ విధంగా మాట్లాడడం మీరు ఎప్పుడు చూడలేదు. ఈ విధంగా లడ్డూలో కల్తీ చేయడం కూడా ఎప్పుడు జరగలేదు. మీ గురువు గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. మీరు 2 సార్లు ఎంపీగా చేసినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా హిందువుల మనోభావాలతో ఎప్పుడు ఆటలాడుకోలేదు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాల జోలికి వెళ్ళలేదు. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేయలేదు. ఇప్పుడు తయారు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడవలసి వస్తూ ఉంది. సో ఏవేవో నోటికొచ్చినటువంటి ఉదాహరణలు చెబుతూ ఎప్పుడైతే నేషనల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకి పారేస్తా ఉన్నారో అప్పుడు డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని తెర మీదకు తీసుకొచ్చారు. దానికి సాకుగా అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వెళ్ళారంట. దేనికి పరామర్శించడానికి వెళ్ళారు? బాగా తిట్టావురా అబ్బాయి లకారంతో అని చెప్పి ప్రశంసించడానికి వెళ్ళావా? అసలు బాధ్యతాయుతమైనటువంటి మాజీ మంత్రిగా ఉండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లకారంతో తిడితే, సో మీ యొక్క బ్యాచే కదా, ఒకే గురువు కదా ఇద్దరికి, రాజశేఖర్ రెడ్డి గారి శిష్యులే కదా మీరు. ఏమయ్యా అంబటి రాంబాబు, గురువు గారు మనకు నేర్పించినటువంటి సంస్కారం ఇదేనా? రాజశేఖర్ రెడ్డి గారు నేర్పించినటువంటి సంస్కారం ఇదేనా? ముఖ్యమంత్రిని లకారంతో తిట్టవచ్చునా? తిట్టకూడదు కదా. రాజకీయ విమర్శలు ఉంటే చేసుకోవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళని తిట్టకూడదని 4 ముఖం మీద పీకాల్సింది పోయి కేసులు ఎందుకు పెట్టారు? దాడి చేసిన వాళ్ళనేమో వదిలేస్తారు, బూతులు తిట్టే వాళ్ళనేమో జైల్లో పెడతారని చెప్పిందనే నోటికి వచ్చింది మాట్లాడేసి వెళ్తారా? అసలు అంబటి రాంబాబుని పరామర్శించడానికి ఈయన జైలుకి వెళ్ళడమే పెద్ద కామెడీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లడ్డూని బయటికి తీసుకొని వచ్చాడు. లడ్డూ విషయాన్ని ఇప్పుడు జనాల్లోకి వెళ్ళిపోయింది. అది నెయ్యే కాదు, కల్తీ
కల్తీ నెయ్యి అని చెప్పి నేషనల్ మీడియా కోడై కూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నాడని చెప్పి అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు కడిగి పారేస్తూ ఉంటే ఇప్పుడు మెల్లగా బయటకు వచ్చి మనోడు ఎక్కువ ఇంగ్లీష్ ఛానల్ చూస్తూ ఉంటాడు కాబట్టి మెల్లిగా బయటకు వచ్చి అరే మన గురువు గారి కొడుకుకి డ్యామేజ్ జరిగిపోతుంది, మనం పోయి ఇప్పుడు అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి వచ్చి చిలక పలుకులు పలికిపోయాడు. సో కొంచెము మీకున్నటువంటి ఆ గౌరవాన్ని కొంచెం కాపాడుకోండి సార్. ఇక్కడ జరిగింది ఏంది? లడ్డు కల్తీ జరిగిందా లేదా? మీకు ఇంగ్లీష్ వచ్చు కదా, ఆ సిట్ ఇచ్చినటువంటి 299 పేజీలు తెప్పించుకొని ఒకసారి చదివి ప్రెస్ మీట్ పెట్టింటే ఎట్లాగో గౌరవం లేదనుకోండి, ఏదో కొంత ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుకున్న వాళ్ళ వింటారు. సో ఈ విధంగా అడ్డగోలుగా హిందువుల మనోభావాలతో వీళ్లకు దేవుడి కన్నా వెంకటేశ్వర స్వామి కన్నా గురుభక్తే ముఖ్యము. ఎందుకంటే ఈయన్ని ఎంపీ చేసింది రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఆయన కొడుకుని ఈయన ముఖ్యమంత్రిగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా అయితే కనుక ప్రెస్ మీట్లు పెట్టడు. మీరేం చెప్పారు వైవి సుబ్బారెడ్డి గారి గురించి? వాళ్ళ ఇంట్లో గోవు ఉంటుంది, గోవుని పూజ చేయకుండా ఆయన కనీసము టిఫిన్ కూడా చేయడు, అలాంటి వాని మీద నిందలేస్తారని చెప్పారు కదా. అలాంటి వ్యక్తే ఢిల్లీ వేదికగా అవును కల్తీ నెయ్యి అని ఒప్పుకున్నప్పుడు మీరు ఇప్పుడు వచ్చి కొత్త భాష్యం చెప్తా దాంట్లో నుంచి కొత్త అర్థాలు తీస్తా ఉంటే మీరు చెప్పినటువంటి వైవి సుబ్బారెడ్డి అది కల్తీ నెయ్యి అని ఒప్పుకున్నాడు కదా. మరి ఆ వార్త మీరు చూడలేదా? చూసి దాచడానికి జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ జరిగిపోతుందని ఇప్పుడు బయటకు వచ్చారా? సాక్షాత్తు అప్పటి చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు అది కల్తీ నెయ్యి అని. సో అక్కడున్న పనిచేసినటువంటి డైరీ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి డైరీ ఎక్స్పర్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకుంటే సో కల్తీ నెయ్యి గురించి ఒక పెద్ద మనిషిగా మాట్లాడాల్సింది పోయి చిల్లర మాటలు మాట్లాడిపోతారా? దేవుడు చూస్తూ ఉంటాడు సార్. జనాలు ఇప్పుడు మీరు రాజకీయాల నుంచి తప్పుకొని ఉండవచ్చు కాక దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు. మీకు నిజంగా ఇప్పుడు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేయాలంటే 4 మంచి సలహాలు చెప్పండి. మంచి సలహాలు చెప్పి ఆయన అసెంబ్లీకి పంపించి మాట్లాడించి ఏదైనా ఒక 4 మంచి పనులు చెప్పేది పోయి ఆయన చేసినటువంటి తప్పును ఈ విధంగా ఎన్నికేసుకొని వచ్చి ఈయన లకారంతో చిట్టిన ఆయన్ని ఈయనకంట అంతా బాగానే ఉందంట, జైలు లోపల అంతా బాగానే ఉందంట, వీళ్ళంతా ఒక బ్యాచ్ అంట. ఇదేనా మీ బ్యాచ్ యొక్క సంస్కారం? ఒక ముఖ్యమంత్రిని లకారంతో తిట్టడమేనా సంస్కారం? మరి సో కాబట్టి మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అదేదో బోసడికి అన్నాడని ఆ పట్టాభి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టినప్పుడు మరి ఎందుకు మీరు ఆ రోజు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంబటి రాంబాబు గారినంట రాజకీయ కక్షలో భాగంగా జైల్లో పెట్టారంట. మరి చంద్రబాబు నాయుడిని ఎట్లా పెట్టారు? మరి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? ఏ విధంగా ఒక హోటల్లో నిర్బంధించారు? పవన్ కళ్యాణ్ గారిని హోటల్లో నిర్బంధించినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కానీ, మన పట్టాభి వాళ్ళ ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ, రఘురామకృష్ణంరాజు సొంత పార్టీకి చెందినటువంటి రఘురామకృష్ణంరాజు గారిని చచ్చిపోవడం ఒకటే తక్కువ, ఆ విధంగా కొట్టినప్పుడు కానీ వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడు? చేపించింది ఎవరు? మన గురువు గారి కుమారుడు, మనకు ఎంతో ఇష్టమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అప్పుడు నాకు కనపడట్లేదు సార్ అని ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా, అలాగా అవన్నీ ఆయన కనపడదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పాపాలు కావచ్చు, ఆయన చేసేటువంటి స్కాములు కావచ్చు, ఆయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కావచ్చు, ఈయనకు కనపడదు. ఎందుకంటే ఆ ప్రేమ అలాంటిది. ప్రేమో లేకపోతే భయమో నాకైతే తెలియదు, కానీ అవి మాత్రం కనపడదు. ఇప్పుడు అంబటి రాంబాబు, కాపు టైగర్ అంబటి రాంబాబుది మాత్రం కనపడింది. ఆయన్ని కక్షపూరితంగా అరెస్ట్ చేశారంట. లకారంతో తిట్టడము మంచిదేనా? సో మిమ్మల్ని తిడితే మీరు గమ్మునుంటారా? ఆయన్ని తిడితే ఆయన గమ్మునుంటాడా? కాబట్టి లకారంతో తిట్టి ఒకసారి కాదు సార్, ప్రతిసారి పదే ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటే కార్యకర్తలు రెచ్చిపోయారు, ఈయన జైలు పాలయ్యాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేపించినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేపించినప్పుడు మీరు ఎక్కడ ఈ రాజమండ్రిలో ఏ సందులో తొంగున్నారు సార్? అప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎందుకు? ఇప్పుడు మాత్రం ఎందుకు పెట్టారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్నారు కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్ పెడతారా? సో మీ గురించి, మీ ఊసర వెళ్ళి రాజకీయాల గురించి, మీ ఊసర వెళ్ళి తత్వం గురించి అందరికీ తెలుసు కాబట్టి సరిపోయింది. కానీ మీలాంటి మేధావులు భూమికి భారం సార్. మీలాంటి మేధావులు నిజంగా ఐఎమ్ సారీ టు సే భూమికి భారం సార్.
మీరు సెలెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉండేవి మాత్రమే మాట్లాడడము, రాష్ట్రం ఏడబోయినా పర్వాలేదు వచ్చి అయితే మాట్లాడరు. కాబట్టి సో ఇన్ని రోజులు లోపల ఉన్నారు, ఈ రోజు కూడా గమ్మున ఉంటే ఈ తిట్లు తినేటువంటి పని ఉండదు. సో ఒకసారి మీరు మాట్లాడినటువంటి వీడియోకు సంబంధించి దాని కింద కామెంట్లు ఒకసారి చదువుకోండి, మీరు మీ గౌరవం ఏందో తెలుస్తుంది.